హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. సో మనకు సాటర్డే అయితే వచ్చేసింది. ఎవ్రీ సాటర్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే ఉంటుంది. #ASKSAI అని చెప్పి అడిగిన క్వశ్చన్స్కి ఎపిసోడ్లో నేను ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాక్సిమం ట్విట్టర్లో అడగడానికి ట్రై చేయండి. సో @తెలుగు టెక్ టీవీ మన ఐడి కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను. సో ట్విట్టర్లో అడిగితే కొంచెం ఈజీ ఉంటుంది క్వశ్చన్స్ని పిక్ చేయడానికి. సో ట్విట్టర్లో అయితే అడగండి. 1500 ఫాలోవర్స్ వరకు అయితే ఉన్నారు. సో వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి ట్విట్టర్ని. ఒక రౌండ్ ఫిగర్ 2000 అయితే చేసేయండి. సో ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు సాయి సురేంద్ర అడుగుతున్నారు, మీరు ఎందుకు డైలీ టెక్ న్యూస్ చేయడం లేదు? మన ఛానల్లో డైలీ 5 PM ఒక వీడియో అయితే వస్తుంది, డైలీ టెక్ బైట్స్ అని చెప్పేసి. షార్ప్ 5 PM అయితే వస్తుంది. సో ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. అది టెక్ న్యూస్ లానే ఉంటుంది, కాకపోతే టెక్ న్యూస్ కాదు, ఏదో ఒక టెక్నాలజీ టాపిక్ గురించి ఆ వీడియోలను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైలీ ఒక కొత్త టెక్నాలజీ టాపిక్ని అయితే నేర్చుకుంటారు, డైలీ ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకుంటారు. సో డైలీ టెక్ బైట్స్ని అయితే ఫాలో అవ్వండి. సో టెక్ న్యూస్ ఎందుకు చేయట్లేదు అంటే, టెక్ న్యూస్ చూసుకుంటే ఇప్పుడు మన తెలుగులో చాలా మంది చేస్తున్నారు. సో మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు టెక్ న్యూస్ చేసేవాళ్ళు. సో నాకు సరిపోతుంది అనిపించింది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ని. సో ఒక 4-5 యూట్యూబర్స్ అయితే ఉన్నారు. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ న్యూస్ చూసినప్పుడల్లా. సో వాళ్ళ న్యూస్ నాకు సరిపోతుంది అనిపించింది. మళ్ళీ నేను కూడా సేమ్ అదే చెప్పడం ఎందుకు, సో మనం వేరే డిఫరెంట్గా ట్రై చేద్దాం, వేరే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో డైలీ టెక్ బైట్స్ని అయితే నేను స్టార్ట్ చేశాను. సో అందుకే టెక్ న్యూస్ ప్లేస్లో డైలీ ఈవినింగ్ మన ఛానల్లో డైలీ టెక్ బైట్స్ అయితే వస్తుంది. సో కొంచెం ఫాలో అవ్వండి, వాళ్ళు డైలీ ఈవినింగ్ 5 o'clock అయితే కొంచెం ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇతనే, నాకు 20,000లో మొబైల్ కావాలి, ప్రయారిటీ కెమెరా, డిస్ప్లే అండ్ గేమ్. సో 20,000 అంటే రియల్మీ X2 తీసుకోండి, పోకో X2 కూడా తీసుకోవచ్చు. డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అన్నారు కాబట్టి మనకు రియల్మీ X2లో AMOLED ఉంటుంది. రియల్మీ X2 తీసుకొని మీకు మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయి బ్రహ్మం అడుగుతున్నారు, ఇతని పేరు కూడా సాయి ఉంది, సో నా పేరు కూడా సాయి. మన ఛానల్లో సాయిలు అయితే ఎక్కువ ఉన్నారు. క్వశ్చన్ చూసుకుంటే, అన్నయ్య iPhone SE2 ఎక్సలెంట్ అని అంటున్నావు కదా, మరి చాలామంది యూట్యూబర్స్ దీనికన్నా iPhone XR బెటర్ ఫోన్ అంటున్నారు. SE2 కన్నా XR ఆఫర్స్లో తక్కువలో వస్తుంది కదా, అంటే XR ఫుల్ స్క్రీన్తో వస్తుంది, మరి SE2 బెటర్ ఫోన్ అని ఎందుకు అంటున్నావు? సో నేను మొన్న బెటర్ అని అయితే నేను అనలేదు. iPhone SE 2020కి సంబంధించిన నేను ఒక వీడియో చేశాను కదా, అది లాంచ్ అయినప్పుడు. నేను ఆ వీడియో షూట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇండియన్ ప్రైస్ అయితే ఇంకా రాలేదు. US ప్రైస్ నేను ఇండియాలో కన్వర్ట్ చేసి అయితే చెప్పాను. సో కన్వర్ట్ చేస్తే మనకు 30,000 వచ్చింది. సో మన ఇండియాలో కూడా 30,000 to 35,000 మధ్యలో వస్తుందని చెప్పాను. సో 30,000లో వస్తే మనకు ఒక మంచి ఫోన్ అని చెప్పాను. 30,000లో చూసుకుంటే ఒక మంచి ఫోన్ అని చెప్పాను, iPhone SE 2020. సో ఆ వీడియో కింద చూసుకుంటే చాలామంది అయితే కామెంట్ చేశారు, అన్న iPhone SE 2020 వర్సెస్ XR ఏది బెటర్ ఉంటుందన్న అని చెప్పారు, అడిగారు. సో అదే రోజు మళ్ళీ నేను కంపారిజన్ వీడియో అయితే చేశాను. ఆ కంపారిజన్లో నేను క్లియర్గా చెప్పాను, సో రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేసి. నాకు తెలిసి తను ఆ వీడియో చూసి ఉండరు. సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది SE 2020 వర్సెస్ iPhone XR రెండిట్లో ఏది బెటర్ అని. ఒకవేళ చూడకపోతే మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అరుణ్ సన్ని అడుగుతున్నారు, అన్న బ్లాక్ షార్క్ 2 మొబైల్ మళ్ళీ ఆఫర్లో పెడతారా? చాలా మందికి డౌట్ ఉంది PUBG కోసం. సో బ్లాక్ షార్క్ చూసుకుంటే మనకు మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకు మొన్న చూసుకుంటే మంచి ఆఫర్స్లోనైతే వచ్చింది. ఇప్పుడు ఆఫర్స్లో వస్తుందంటే చెప్పలేము. సో మ్యాక్సిమం రాదనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎంత ఆఫర్స్లో వచ్చినా కూడా మొన్న పాత ఆఫర్స్ అంతనైతే రాదు, ఎందుకంటే ఇప్పుడు GST అనేది పెరిగింది. సో GST తర్వాత మనకు డెఫినెట్గా ముందు ప్రైస్లో అయితే రాదు. సో వస్తుంది ఆఫర్స్లో, బట్ ముందు ప్రైస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ముందు కన్నా మనకు కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అమ్మారు అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ డ్యూరా ట్రిపుల్ ఇన్వర్టర్ AC తీసుకోవచ్చా ఆర్ సజెస్ట్ ఎనీ అదర్ బడ్జెట్ 35K to 40K వెయిటింగ్ ఫర్ ఏ రిప్లై. సో మంచి ఏసీని మనం తీసుకోవచ్చు. సో కాకపోతే ఆ బడ్జెట్లో మనకి ఇంకా వేరే ఏసీస్ కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు ఏసీస్ గురించి అయితే. సో నేను ఇక్కడ పోల్ కండక్ట్ చేస్తాను, పోల్లో మీరు చెప్పండి ఏసీ గురించి ఒక వీడియో కావాలని. సో ఒక వీడియో కావాలంటే మాత్రం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో మనకు ఏ బడ్జెట్లో ఏ ఏసీ బెటర్ ఉంటుందని. సమ్మర్ వచ్చింది కదా, చాలామంది అయితే ఏసీ కొనాలని ప్లాన్స్ అయితే ఉంటాయి, కావాలంటే చెప్పండి. సో నేను ఒక మంచి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, మనకి బెస్ట్ ఏసీస్ ఏ బడ్జెట్లో బెస్ట్ ఉన్నాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సత్యనారాయణ అడుగుతున్నారు, రెడ్మీ వర్సెస్ రియల్మీ విచ్ కంపెనీ మొబైల్ కెన్ సర్వైవ్ మోర్ లైఫ్ స్పాన్? సో రెండు కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయని చెప్పొచ్చు. రెండు కూడా మనకు బడ్జెట్లో మంచి ఫోన్సే. మనకు డ్యూరబిలిటీ అండ్ బిల్డ్ పరంగా చూసుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మనకు మనోజ్ అడుగుతున్నారు, రెడ్మీ Note 9 4G or 5G రూమర్స్ వస్తున్నాయి, ఇట్ ఈస్ స్నాప్డ్రాగన్ ఆర్ మీడియాటెక్ 765 డైమెన్సిటీ 800. సో మనకు రెడ్మీ Note 9 అయితే తొందరలోనే రాబోతుంది. ఇది ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు, 10,000 to 12,000. సో 10,000 అరౌండ్లోనే దీని ప్రైస్ అయితే ఉండబోతుంది. అండ్ ప్రాసెసర్ గురించి చూసుకుంటే మనకు రూమర్స్లో చూసుకుంటే మీడియాటెక్ హీలియో
G80 ప్రాసెసర్తో వస్తున్నట్టయితే తెలుస్తుంది. పక్కా కాదు, బట్ మ్యాక్సిమం ఇదే ప్రాసెసర్తో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో 4G ఆర్ 5G అంటే 4G ఉంటుంది. 5G అయితే మనకు ఇప్పుడే ఈ బడ్జెట్లోనైతే రాదు, చాలా టైం పడుతుంది మనకు బడ్జెట్ ఫోన్స్లో 5G రావాలంటే. అండ్ దీంట్లో మనకు 4G ఉంటుంది. నెక్స్ట్ మనకు హర్షిత్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు OnePlus 8 కాస్ట్ చూస్తుంటే 80 కాస్ట్ ఎంత ఉంటుంది, 8 తీసుకోవాలా లేకపోతే 80 వరకు వెయిట్ చేయడం బెస్ట్ అంటారా? సో నన్ను అడిగితే వెయిట్ చేయండి 80 కోసం. 8 చూసుకుంటే మనకు అంత కరెక్ట్ అప్గ్రేడ్ కాదని చెప్పొచ్చు 7 సిరీస్తో కంపేర్ చేస్తే. కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సో మనకు టెలిఫోటోకి లెన్స్ ఉండదు, మ్యాక్రో షాట్ లెన్స్ తీసుకొచ్చారు. సో మనకు ఫ్లాగ్షిప్ ఫోన్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ ఇచ్చారు. సో నాకు అసలు అర్థం కాలేదు. సో నన్ను అడిగితే 80 కోసం వెయిట్ చేయండి. 80లో మనకు డెఫినెట్గా కెమెరాస్ అయితే ఇంప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే అది కాస్మిక్ బాయ్ అడుగుతున్నారు, ఫ్యూచర్ ఛానల్ గోల్స్ ఏమైనా ఉన్నాయా బ్రో, లైక్ సబ్స్క్రైబర్ గోల్స్ అలాంటివి? ఎందుకుండవు, చాలా గోల్స్ ఉంటాయి. సో నా ఫస్ట్ గోల్ చూసుకున్నట్టయితే 10,000 యాక్టివ్ వ్యూస్. 10,000 యాక్టివ్ వ్యూస్ అయితే రావాలి. ఇప్పుడు మనకు వ్యూస్ చూసుకుంటే చాలా పడిపోయినాయి. ముందు వచ్చేటివి, కాకపోతే నేను మధ్యలో పాజ్ చేశాను కదా యూట్యూబ్ని, ఒక 2-3 మంత్స్ వీడియోస్ చేయలేదు కదా, చాలా పడిపోయింది. యూట్యూబ్ అయితే ఇప్పుడు మొత్తానికి పుష్ చేయట్లేదు. సో మళ్ళీ ఆ పుష్ని బ్యాక్ చేయడానికి డైలీ ఒక 2 వీడియోస్ కూడా పెడుతున్నాను నేను, మళ్ళీ ముందులాగా 10,000 వ్యూస్ అలా రావడానికి. సో ఫస్ట్ గోల్ అయితే మన ఛానల్కి 10,000 వ్యూస్ అయితే రావాలి, ఏ వీడియో పెట్టినా కూడా. ఇంకో 1-2 మంత్స్లో అయితే వచ్చేస్తాయి. సో సెకండ్ గోల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబర్స్ కూడా పెంచుకోవాలి. అండ్ ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే చేయాలి. సో ఇంకా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, చాలా నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ అదంతా కూడా. అండ్ కెమెరా కూడా చేంజ్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే తీసుకురావాలి, అన్బాక్సింగ్స్, రివ్యూస్ అవన్నీ కూడా. సో మంచి క్వాలిటీ వీడియోస్ చేయాలి, అదే ఇప్పుడు నా మెయిన్ ఫోకస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెంకట్ స్మార్ట్ అడుగుతున్నారు, బ్రో టీవీకి 24/7 పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఉంటే టీవీ ఆర్ పెన్ డ్రైవ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? దిస్ ఈస్ బిగ్ ఫ్యాన్ సిన్స్ 10K సబ్స్క్రైబర్స్. సో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట వెంకట్, థ్యాంక్ యూ. టీవీకి పెన్ డ్రైవ్ ఉంటే ఏం కాదు, టెన్షన్ ఏం లేదు, పెట్టి యూజ్ చేయండి, నో ప్రాబ్లం. సత్య అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ టెక్ యూట్యూబర్? MKBHT. సో నా ఫేవరెట్ యూట్యూబర్. సో ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నేను ఎంత పనిలో ఉన్నా కూడా ఫస్ట్ ఆ వీడియోని 4Kలో పెట్టుకొని నా మానిటర్లో చూస్తాను. సో అప్పుడు నాకు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది, ఒక ఫుల్ బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్వాలిటీ అనేది. సో సినిమాటిక్ షార్ట్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి. సో #1 యూట్యూబర్ MKBHT నేను ఎక్కువ ఫాలో అవుతాను. నెక్స్ట్ మనకు సూర్య అడుగుతున్నారు, బ్రో OnePlus 8 Pro బెటరా లేదా Samsung S సిరీసా ఆర్ ఐఫోన్సా లాస్ట్ జనరేషన్ బెటరా? సో మూడు బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 3 కూడా మనకు ఫ్లాగ్షిప్ ఫోన్సే. సో మూడిట్లో కూడా మనకు పర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్స్ అంతా కూడా బాగానే ఉంటాయి, మన పర్సనల్ ప్రిఫరెన్స్ అది. సో మీకు సామ్సంగ్ బ్రాండ్ ఇష్టం అయితే సామ్సంగ్ తీసుకోండి, అండ్ మీకు ఆక్సిజన్ ఓఎస్ ఇష్టం అయితే OnePlus ఫోన్స్ తీసుకోండి, అండ్ మీకు iOS ఇష్టం మంచి బ్రాండ్ అనుకుంటే యాపిల్ తీసుకోండి. సో అది మన పర్సనల్ ప్రిఫరెన్స్. 3 ఫోన్స్ కూడా మంచివే, మూడిట్లో కూడా మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి 3 కూడా. నెక్స్ట్ మనకు మహేష్ అడుగుతున్నారు, బ్రో ఇఫ్ యూ వాంట్ ఏ స్మార్ట్ ఫోన్ అండర్ 16K విచ్ ఫోన్ యూ చూస్? ప్రజెంట్ అయితే నేను ఏం ఫోన్ కొన్నాను. సో మనకు GST ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుండి నాకు ఏ ఫోన్ కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అనిపించట్లేదు. ప్రజెంట్ అయితే నేను ఏం ఫోన్ కొన్నాను, వెయిట్ చేస్తాను ఆఫర్స్ కోసం. సో ఆఫర్స్ ఏమైనా వస్తే అప్పుడు కొంటాను, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం కరెక్ట్గా అయితే లేవు ప్రైసెస్, నేనైతే ఏం కొన్నాను. నెక్స్ట్ మనకు టెక్ పింక్ అడుగుతున్నారు, నేమ్ బాగుంది టెక్ పింక్. జాబ్ వర్సెస్ స్టార్ట్అప్ వర్సెస్ ఫ్రీలాన్స్ వర్సెస్ యూట్యూబ్? సో ఫస్ట్ ఆప్షన్ తప్ప మిగతా 3. సో ఎందుకంటే ఫస్ట్ చేస్తే మనీ వస్తుంది, దాని తర్వాత 3 చేస్తే మనీ వస్తుంది ప్లస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, అందుకే నేను లాస్ట్ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకు టెక్ డిపీస్ అడుగుతున్నారు, నార్జో ప్రైస్ Narzo 10 తీసుకోవాలా లేదా Redmi Note 9 కోసం వెయిట్ చేయాలా? Redmi Note 9 ప్రైస్. నార్జో చూసుకుంటే మనకు ఈ 21st అయితే లాంచ్ అవుతుంది, ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 10,000 అరౌండ్ అయితే ఉంటుంది. 2 ఫోన్స్ ఉన్నాయి దీంట్లో, 10A ఒకటి, 10 ఒకటి. 10A మనకు 10,000 బిలో ఉంటుంది, 10 చూసుకుంటే 10,000 to 12,000 మధ్యలో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ Redmi Note 9 కోసం అంటే Redmi Note 9 సంబంధించి ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం రాలేదు, బట్ ఇది కూడా మనకు 10,000 to 12,000 రేంజ్లోనే ఉంటుంది. దీనికోసం వెయిట్ చేయాలంటే డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే 2 ఫోన్ కూడా గట్టి కాంపిటీటర్స్ అనే చెప్పొచ్చు. బట్ వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇంకా తెలియదు, ఇప్పుడు మనం జడ్జ్ చేయలేము. బట్ వెయిట్ చేయగలిగితే మాత్రం Redmi Note 9 కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు. సో 2 కూడా మనకు 10,000 బడ్జెట్లో మంచి కాంపిటీటర్స్ అనే చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు సాయి కృష్ణ అడుగుతున్నారు, ఆ థంబ్నెయిల్స్ భలే పెడుతున్నావు అయ్యా. థ్యాంక్ యూ బ్రో. సో థంబ్నెయిల్స్ కూడా చాలా టైం పడుతుంది, అవి నేను ఫోటోషాప్లో ఎడిట్ చేస్తాను. ఒక్కొక్క థంబ్నెయిల్ 30 to 40 minutes వరకు టైం అయితే పడుతుంది. సో థంబ్నెయిల్స్ మేము అట్లా అట్రాక్టివ్గా చేస్తున్నామని మీరు వేరే విధంగానైతే అనుకోకండి. అట్రాక్టివ్గా ఉంటేనే రీచ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అంత కష్టపడి చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందుతేనే మాకు హ్యాపీ ఉంటుంది. సో అందుకే మేము అలానైతే చేస్తాము. సో కొంచెం వీడియోస్ని అయితే
సపోర్ట్ చేయండి. డైలీ 5 o'clock మన ఛానల్లో డైలీ టెక్ బైట్ సిరీస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్కి #ASKSAI అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ట్విట్టర్లో కూడా అడగవచ్చు @TeluguTechTV. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.